అమ్మా 6 గంటలో చచ్చిపోయేదానికి నిజం తెలిస్తే మాత్రం ఏమవుతుంది? కరెక్ట్ గా చెప్పావు నాన్న. అయితే దాన్ని ఆపే ప్లాన్ చూడు. సరేనమ్మా. రేయ్ ఎద్దు మహాలరలేవని. ఒరే కిల్లరు అంకుల్, లేవరా, బండి తీరా, కమాన్ పోనీ. త్వరగా పోనీ బాబు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్ని ఫోన్ కలవట్లేదు. ఏంటి బాబు ఆపా? మేడం నేను ఆపలేదు మేడం, అదిగో ఆయన ఆపాడు. ఏంటి, ఎందుకు వచ్చారు? నిన్ను ఆపడానికి రాలేదు మధు. ఆపకపోతే ఘోరం జరిగిపోతుందని చెప్పడానికి వచ్చాను. ఘోరమా? ఏంటది? మన బిడ్డ ఎక్కడుందో తెలుసా? మన బిడ్డ? దాని గురించి మీకు తెలుసా? ఇంతకు ముందే తెలిసింది. అంటే అన్నీ వాళ్ళకి దొరికిపోయాడా? అది నా బిడ్డని మీకెలా తెలుసు? నీ బిడ్డ కాదు మధు, మన బిడ్డ. ఎంత కాదనుకున్నా దాని ఒంట్లో ప్రవహించేది నా రక్తమేగా. సోది వినే ఓపిక నాకు లేదండి. ఇంతకీ నా బిడ్డ గురించి ఏం తెలుసు మీకు? మా అమ్మ దగ్గర చిక్కుందని, మనం ఇప్పుడు వెళ్ళకపోతే మన బిడ్డకి ప్రమాదం అని. ఓహో, నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లడానికి, ఆ కిల్లర్ గాడితో చంపించడానికి ఇదో కొట్ట నాటకమా? అయ్యో, నేను చెప్పేది నిజం మధు. మా అమ్మ రాక్షసి. డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకెళ్ళిపోయింది. నీకు తెలియకుండా దాయడం కోసం పాపను వెతుకుతున్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. నీకు నిజం చెప్పనా? పుట్టిన దగ్గర నుంచి పాప అమ్మ దగ్గరే ఉంది, తనే పెంచుతోంది. మీరు మారారేమో, కొంచెమైనా మార్పు వచ్చిందని అనవసరంగా ఆలోచించాను. కానీ మీరెప్పటికీ మారని ఇప్పుడు అర్థమైందండి. నన్ను ఆపడానికి మీరు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందని వెళ్ళి మీ అమ్మతో చెప్పండి. ముందు ఆటోకి అడ్డు తప్పుకోండి. అయ్యో మధు, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చూడు మధు, నన్ను నమ్మకపోయినా పర్లేదు, నాతో నువ్వు ఉండకపోయినా పర్లేదు, కనీసం మన బిడ్డ కోసమైనా నువ్వు అమ్మ దగ్గర రా. నీకే ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. నా మాట నమ్ము మధు. ఒక పక్క నీ తల్లి నీ పెళ్ళాన్ని చంపడానికి కిల్లర్ని తీసుకొని తిరుగుతుంటే వెళ్ళి ఆవిడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆవిడతో చేతులు కలిపి నన్ను చంపడానికి వస్తారా? మీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. బండి అడ్డం తీయండి. బండిని గుద్ది పారేసి. బండి తీస్తా ఉండు, బండి తీస్తా ఉండు. మధు, పోనీ బాబు, నా మాట విను. మధు, అది కాదు, ఒక్క నిమిషం. మధు, నా మాట. చచ్చా, పాపందని చెప్పిన ఆగలేదే, ఎలా ఆపాలి? ఏంటి ఆపకుండా అలా పంపించేశావు? పాపందని చెప్పిన ఆపలేదమ్మా. నువ్వేమైనా గాంధీ మహాత్ముడువా? నేనేమైనా మదర్ తెరిసానా? మన మాటలు నమ్మడానికి అది ఆపదని నాకు ముందే తెలుసురా. అమ్మా, దాన్ని ఎలాగోలా ఆపుతానమ్మా. ఏంటి మనసుమోనా? రేయ్, అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు, మేమే వెళ్ళి గుద్దేస్తాం. అక్కర్లేదమ్మా, నేను ఆపుతాను. నా మాట నమ్ము, నేను ఆపుతానుగా. నాకు నమ్మకం లేదురా. అవునరా, జరుగుతున్నదంతా చూస్తుంటే నువ్వే దాన్ని తప్పిస్తున్నావేమో నా అనుమానం నాకు వస్తోందిరా. అంటే అమ్మా, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? పరిస్థితులను అనుమానిస్తున్నాన్రా. ఎంతైనా అది నీ పెళ్ళాం. పైగా ఇద్దరికి ఒక కూతురు కూడా ఉంది. కాపాడుకుంటే నేను చచ్చాక అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చని స్కెచ్ వేసావేమో. అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. అంటే నేను ఎంతసేపు కష్టపడినంతా చూసానా? సర్లే, ఇప్పుడేంటి, దాన్ని తీసుకొచ్చి నీకు అప్పగించాలి. అప్పుడు నేను నీ పార్టీ అని నమ్ముతావా? ముందు అప్పగించు, అప్పుడు నమ్ముతాను. సరే, అయితే వెళ్ళి పాపని తీసుకురా. పాపనా? అవును, పాపని తీసుకురా.
ఇదిగో పాప కొంచెం పోస్ పెట్టు. ఆ. ఇలా పట్టుకుని ఉంచో. ఆ. ఆ. అది ఇప్పుడు దానికి పంపిస్తాను. ఇప్పుడు చూడు నీ కొడుకు మాయాజాలం. ఏం చేస్తున్నావురా? చెప్తానమ్మా, వెయిట్ చేయి. పాపనిచ్చే. ఏయ్ ఇదిగో పాప తీసుకోండి. ఫోటో ఆ మధుకు పంపాను. ఇప్పుడు చూడు. ఫోటోనా? చెప్పండి. ఆ మధు, నేను చెప్తే నువ్వు నమ్మట్లేదుగా. నీకు వాట్సాప్ లో ఫోటో పంపించాను చూడు. అమ్మా పాప, అదే పాప అమ్మ దగ్గరే ఉంది. కనీసం ఎప్పుడైనా నమ్ముతావా? చూడు మధు, ఓసారి ఫోటో చూడు. చూడు. ఏంట్రా? ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఉండమ్మా, చెప్తా కదా. అది ఫోన్ చేస్తుంది చూడు. చిన్న పాపలాగే ఉంది. కొంపదీసి అన్నయ్యని పట్టుకుని పాపని తీసుకున్నారా? అన్నయ్య, అయ్యో, ఫోన్ కలవట్లేదే. పాప నిజంగా అత్తయ్య గారి దగ్గర ఉందా? రే ఎంతసేపు రా? వస్తుందమ్మా, వెయిట్ చేయి. ఇదిగో అదే ఫోను. చెప్పనా? ఆ మధు చెప్పు. పాప నిజంగా మీ దగ్గరే ఉందా? అయ్యో నిజం మధు, పాప మా అమ్మ దగ్గరే ఉంది. నా మీద కాదు కాదు, మా అమ్మ మీద. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మధు. నో, మీ అమ్మ ఎక్కడుంది చెప్పండి. అది ఎక్కడంటే? హలో 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 హలో, ఛ, లైన్ కట్ అయింది. అయ్యో! చూసావమ్మా, బాబు ఆటో వెనక్కి తిప్పు. చేప వల్లో పడింది. ఇంకా ఫినిషింగ్ టచ్ నువ్వు ఇచ్చేయి. ఆ. ఎవరెందుకు ఫోన్ చేస్తుంది? హలో హలో మై డియర్ కోడలు గారు. నా బిడ్డ నేను చేయకండి ప్లీజ్. సేయ్, నాకు తెలిసి రక్తం తాగే పులి కూడా తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కోసం తన రక్తాన్ని చిందిస్తుందని. హ, నీకు నీ కూతురు కావాలనుకుంటే నేను చెప్పిన ప్లేస్ కి అరగంటలో రావాలి. రాలేదో నీ కూతుర్ని ఫోటోలో మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది. నో, లేదు, నేనే వస్తున్నాను. చెప్పండి ఎక్కడ రావాలి? చెప్తా. వెరీ 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 గుడ్. ఊరు చివరున్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి అక్కడ నీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే వస్తున్నా. వచ్చే 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 ఇప్పుడే వస్తున్నాను. బాబు ఆటో ఆంజనేయ స్వామి గుడి వైపు పోనివ్వు. సూపర్ రా, సూపర్. ఇంకా మధుని దేవుడు కూడా కాపాడలేడు. పద పద వెళ్దాం. అయ్యో, ఒరే కిల్లర్ అంకల్, ఎంతో కష్టపడి దాన్ని ఎక్కడి దాకా రప్పిస్తున్నాం.
పొరపాటును కూడా అది మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయిందో మనందరం దాని చేతిలో బలైపోతాం. జాగ్రత్త. మీరు డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా దాన్ని చంపడం మాత్రం కన్ఫర్మ్. అమ్మా ఆ. పాపం దాని దగ్గర తన్నులు తిని పర్సనల్ గా ఫీల్ అవుతుంటున్నాడు. అన్నయ్య ఇదే పగ కంటిన్యూ చేయి. అసలు ఇంతకీ ఆ మధు వస్తుందా రాదా? మనల్ని వేసేయడానికి రాకపోయినా దాని పాప కోసమైనా వస్తుందే. ఇది దాని పాపే అని నమ్మిందా అమ్మా? ఏయ్ చచ్చినట్టు నమ్ముతుందిరా. నమ్మి తీరాలి. దాని తల్లి ప్రేమే దాన్ని ఇక్కడ దాకా తీసుకొస్తుంది. ఇదిగో ఈ కిల్లరగాడి చేతిలో దాని లైఫ్ మటాష్. నాకు తెలుసు ఆ మధు రాదని. నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? ఎలా అంటే మీ అమ్మ తమ్ముడు వెధవలని మాయ మాటలు చెప్తారని ఆ మధుకి బాగా తెలుసు. అందుకే రాదు. తింగరదానా నిన్ను. పిచ్చి కూతురు కూసా ఉంటే చంపుతా. అత్తయ్యగారు అత్తయ్యగారు అదిగో ఆ మధు వస్తుంది. ఇదిగో కిల్లర్ అంకులు, నువ్వు తొందరపడకు. ఏదైనా తేడా వస్తే అది నీకన్నా డేంజరు. టైం చూసి నేను సైగ చేస్తాను, అప్పుడు వెళ్ళి వేసేయ్. అమ్మా దానికి ఏమాత్రం డౌట్ వచ్చినా మనకి దొరకదు. కాబట్టి దాన్ని బలంగా నమ్మించడానికి చిన్న నాటకం ఆడదాం. ఓకే కిల్లర్ అంకుల్, నువ్వు వెళ్ళి దాక్కో. వెళ్ళు అంకుల్. చిచ్చి నువ్వు అసలు తల్లివేనా? పాపిచ్చి డబ్బు కోసం పురిట్లోనే పాపని ఎత్తుకొచ్చేస్తావా? అరే నీ స్వార్థం కోసం తల్లిని బిడ్డని వేరు చేస్తావా? ఏ పాపం తెలియని నా పాపకి తల్లి ప్రేమని దూరం చేస్తావా? నువ్వు నా తల్లి అని చెప్పుకోవడానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ కొడుకుగా పుట్టినందుకు నాకు చాలా సిగ్గేస్తోంది. మర్యాదగా నా పాప నాకు ఇచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏయ్ నార్మాయ్, ఏంట్రా ఏంట్రా నోరు లేస్తోంది? కూతుర్ని చూసేసరికి తండ్రి ప్రేమ పొంగుకుంటూ వస్తుందా? తల్లి నన్ను కూడా చూడకుండా తిడతావా నన్ను? రేయ్ ఇది బంగారు బాతురా. ఇది ఎవరి దగ్గరకు వెళితే వాళ్ళకి కోట్లు 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 వస్తాయి. అందుకే మధు కొనగానే నర్సు వేషంలో వెళ్ళి కొట్టుకొచ్చేసాను. అత్తయ్యగారు. హాయ్ మధు, చూసావుగా నా మనవరాలు నా చేతుల్లోనే ఉంది. ఇక నుంచి నా దగ్గరే పెరుగుతుంది. అత్తయ్యగారు. బాయ్ అత్తయ్యగారు. బాయ్. అంటే అంటే ఆ రోజు నర్స్ వేషంలో అత్తయ్య గారు వచ్చి పాపని తీసుకెళ్ళింది నిజమేనా? మరి నా దగ్గర ఉన్న పాప కొంపతీసి హాస్పిటల్ వాళ్ళు నా పాప పోయిందని నాకు భయపడి వేరే పాపని తెచ్చి నా పాప అన్నారా? అయ్యో ఏం చేయాలి? డబ్బు కోసం నువ్వే పాపమైనా చేస్తావని తెలుసు గాని మరీ ఎంత నీచమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అనుకోలేదు. సర్లే జరిగిందో జరిగిపోయింది. మర్యాదగా
నా బిడ్డ నాకు ఇచ్చే ప్లీజ్, నా బిడ్డ నాకు ఇచ్చి. డేయ్, పోరా. ఇంత కష్టపడి ఆ మధుని మాయ చేసి ఎత్తుకొచ్చింది నీ చేతుల్లో పెట్టడానికా? ఇదిగో చూడు, దీని ఆస్తంతా నాకే రావాలి. అప్పటి వరకు దాన్నివ్వను, అప్పుడే ఇస్తా. అమ్మా ప్లీజ్ అమ్మా, నీకోసం నేను ఎన్నో పాపాలు చేశానమ్మా. ఇష్టం లేని మధుని పెళ్లి చేసుకున్నాను, భర్తగా దాన్ని చిత్రహింసలు పెట్టాను, దానికి మనశ్శాంతి లేకుండా చేశాను. నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో ఇదిగో ఈ పాప నా కూతురుగా పుట్టిందమ్మా. ఈ పాపని మధుకు అప్పగించి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు మధు అని నేను దాన్ని వేడుకుంటాను. ప్లీజ్ అమ్మా, నా పాప నాకు ఇచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా, ఇచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా. రేయ్! నా ముద్దుల కొడుకువని ఇంతసేపు ఆగాన్రా, లేదంటే పాపని అడిగిన మరుక్షణమే నీ పీక మీద కాలేసాల తొక్కేదాన్ని. చంపేయమ్మా. తల్లిని బిడ్డని వేరు చేసిన పాపానికి నేను బతుకున్నాం కంటే చచ్చిపోవడమే మంచిది. చంపేయి, నీ చేతులతో చంపేయి. వదలరా, వదల. రేయ్, ఏంట్రా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? అదేమైనా పెద్ద రంప? రేయ్, అది పోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానురా నీకు. దానికన్నా అందగత్తని, చదువుకున్న దాన్ని, తెలివైన దాన్ని తీసుకొస్తానురా. అక్కర్లేదు, నాకు నా మధు ఉంటే చాలు. నా భార్య బిడ్డతో నేను హ్యాపీగా బతికేస్తాను. కావాలంటే నా బిడ్డకొచ్చే కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాను, నెత్తినేసుకుపో. అంతేగాని నా భార్య జోలికి గాని నా బిడ్డ జోలికి గాని వచ్చావో నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావురా? చంపేస్తావా? నన్నే చంపేస్తావా? నా భార్య బిడ్డ జోలికొస్తే అంత పని చేస్తాను. చైతూనే చెప్తున్నాను, మర్యాదగా నా బిడ్డ నాకు ఇచ్చేయి, లేకపోతే తల్లివని కూడా చూడను. అంత దూరం వస్తే నువ్వు అసలు నా కొడుకువే కాదురా, చచ్చావనుకుంటాను. అంతేకాని ఈ బిడ్డని మాత్రం నేను ఇవ్వనురా. ఎలా ఇవ్వ నేను చూస్తాను. చేతు గారు మారడం నిజమేనా? పాపం అందరూ కలిసి కొడుతున్నారు, నేను ఎలాగైనా ఆపాలి. అంటే నన్ను మాయ చేసి చంపడానికి ఎంత నాటకం ఆడరా చెప్తాను. అది పారిపోతుందిరా. అమ్మా, దాని మాయ మాటలతో మాయ చేద్దాం అనుకుంటే అది మనల్ని మాయ చేసింది. మీరు బండిలో వచ్చేయండి, నేను బైక్ లో చేస్తాను. వెళ్ళండి.
డాక్టర్ ఏమైంది? తప్పు జరిగిపోయింది డాక్టర్. ఆ? ఏంటి ఏం మాట్లాడుతున్నా? పాపనెవరో ఎత్తుకుపోయారు డాక్టర్. డాక్టర్ డాక్టర్ వామ్మో దొరికేమో చచ్చిపోయామే. నాకే తెలీదు. అలా పరిగెడుతుందేంటి? నన్ను చూడగానే పరిగెడుతుంది అంటే నా విషయంలో ఏదో తప్పు జరిగింది. అదేంటో తెలియాలంటే ఆ డాక్టర్ని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. డాక్టర్ డాక్టర్ ఆగండి. డాక్టర్ గారు